ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం లింగ సమానత్వం కోసం వాదిస్తూనే మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను గుర్తించే ప్రపంచ దినోత్సవం. ఇది పురోగతిని జరుపుకోవడానికి, కొనసాగుతున్న సవాళ్లపై అవగాహన పెంచడానికి మరియు మరింత సమ్మిళిత ప్రపంచం వైపు చర్యను నడిపించడానికి ఒక సమయం. మహిళ ఆదిశక్తి పరాశక్తి. మహిళ లేని లోకం ఉందా? దేవత రూపంలో మనిషి మహిళ జన్మనిచ్చేది, మహిళ భార్యగా తోడుండేది. మహిళ ప్రతి ఒక్కరి జీవితంలో మహిళ లేనిదే జీవితం లేదు. ప్రతి ఒక్క మగాడి జీవితం వెనకాల మహిళ ఉంటుంది. తల్లిలా లాలిస్తుంది, భార్యల తోడుంటుంది, కూతురులా, చెల్లిలా, అక్కల, అత్తల. మహిళ లేని జీవితం ఉండదు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని పత్తిపాటి గార్డెన్స్ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు ప్రధాన కార్యాలయంలో అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్ర మండలి మరియు నేషనల్ గాంధీ క్లబ్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ యలగాల నుకాలమ్మ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, అంకిరెడ్డి రమేష్ నాయుడు పలువురు నారీమణులను ఘనంగా సత్కరించారు. 38వ వార్డు కౌన్సిలర్ జంగా సుజాత, గుంటూరు 1 టౌన్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు లక్ష్మి, రహమతునిస్సా, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జరీనా సుల్తాన్, 8వ వార్డు కౌన్సిలర్ కొత్తకుమారి, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షురాలు విప్పల కృష్ణవేణి, మహిళా మెరిట్ స్టూడెంట్ సాత్వికలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ వరకుటి నాగేశ్వరరావు, ఘంటసాల బంగారు బాబు, మాదాసు పృథ్వీరాజ్, నాగబైరు శ్రీనివాసరావు, మొఖమాటం సురేష్ బాబు, సింగిరేసు పోలయ్య, కొండలు నాగూర్ బాబు, అంకిరెడ్డి శ్రీనివాసరావు, అంకిరెడ్డి శేషాద్రి నాయుడు, మల్లెల శివ నాగేశ్వరరావు, సూరం రవికుమార్, సత్యనారాయణ, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, పావులూరి శ్రీకాంత్, నాగబాబు, శ్రీనివాసరావు, కనకం, ఇతర పుర ప్రముఖులు, నాయకులు, మిత్రులు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు, మొఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. రికగ్నైజేషన్ ఇచ్చినందుకు రమేష్ గారిని, మన బంగారు బాబుని, ఇక్కడ ఇచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకేనా? గ్రూప్ ఈ పాప కంచల్ల సాత్విక, ఈమె వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అద్భుతమైన వారి కుటుంబ పోషణార్థం ప్రతిరోజు ఉదయం పూట థ్యాంక్ యూ తల్లి, చాలా ఆదర్శనీయంగా ఉంది. మాకు కూడా ఎంతో సంతోషంగా గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ చైర్మన్గా నేనున్నాను. నా సహకారం తీసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో అన్నగారు ఒక 1 year నుంచి అడుగుతూ ఉన్నారు. వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఈ విధంగా నేను ఒక 2 minutes వివరిస్తాను మీకు. మనకు తెలుసు, భారతదేశం చరిత్రను ఒకసారి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి సేవలు తీసుకుంటూ, మరి కుటుంబ వ్యవస్థలో కావచ్చు, ప్రభుత్వ వ్యవస్థలో కావచ్చు, రాజరిక వ్యవస్థలో కావచ్చు, మరి వివిధ సేవల రూపంలో వారికి మహిళలకు అత్యున్నతటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసి వెళ్ళిన తర్వాత రాజరిక వ్యవస్థలో ఒక రకమైనటువంటి ఒక
ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేవాళ్ళు మహిళలు. ఎందుకంటే డెమోక్రసీలో యుద్ధాలు ఉండేవి కాదు, కానీ రాజరిక వ్యవస్థలో యుద్ధాలు ఉంటాయి. ఆ యుద్ధాలు జరిగినప్పుడు లక్షల మంది సైనికులు మరి పిల్లలను, కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఒక రకమైనటువంటి సామాజిక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యుగ యుగాల నుండి గౌరవింపబడుతున్నారు, పూజింపబడుతున్నారు. ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా మన దేశంలో గౌరవింపబడుతున్నారు మహిళలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది నిజంగా చెప్పాలంటే మనది కాదు, విదేశీయులది. విదేశీయులు మహిళా దినోత్సవం రోజు ఒక్కరోజు మాత్రమే మహిళలను గౌరవిస్తారు, కానీ మన దేశంలో మాత్రం అనునిత్యం కూడా మన భారతీయులు మహిళల్ని గౌరవిస్తూ ఉంటారు. ఉదాహరణకు మన పూర్వీకులు మాట్లాడే విధానం ఏంటంటే పార్వతీ పరమేశ్వర్లు, సీతారాములు, అలాగే రాధాకృష్ణులు, ఈ విధంగా స్త్రీ పేరుని ముందు పెట్టి సంబోధిస్తారు. ఈనాడు మనం కూడా శుభలేఖలు వేసేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు శ్రీమతి అండ్ స్త్రీ అని గౌరవిస్తాం. అంటే ఇది మన సంస్కృతి సంప్రదాయం. సంస్కృతికి సంప్రదాయానికి నిలయం భారతదేశం. అలాంటి భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మహిళ కూడా అదృష్టవంతురాలే. ముఖ్యంగా ప్రతి మహిళ కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ లక్ష్యం అనేది అందరినీ మెప్పించే విధంగా ఉండాలి. ఇది ప్రతి ఒక్క మహిళ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మన దేశంలో దేశ అభివృద్ధి జరగాలంటే మహిళల పాత్రే కీలకం. ఎందుకంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళలకు ఎంత ప్రాధాన్యత లభిస్తుందో, మహిళలకి ఎంత ప్రోత్సాహం లభిస్తుందో ప్రతి రంగంలో కూడా మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే మన అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి. ఇప్పుడనే కాదు, ఇంతకు ముందు నుండి కూడా మహిళలకి ఎంతో మేలు చేకూర్చే మేలు చేసే ఎంతో లబ్ధిని చేకూర్చారు. డ్వాక్రా మహిళలు, డ్వాక్రా సంఘాలు పెట్టింది కూడాను చంద్రబాబు నాయుడు గారే. తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే ఈ 5 ఏళ్లు కూడాను తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉండి మన నాయకులకి అండదండగా ఉండి మనం ఈ అధికారంలోకి మన పార్టీని తీసుకొచ్చి మన మహిళలందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారి శపథాన్ని మనం నిజం చేశాం. మరి మహిళా శక్తి ఎంత ఉధృతమైనదో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చిలకలూరుపేటలో అది నిరూపించబడింది. మరి ఈ విధంగా చూస్తే మహిళలకి సాటి లేనిది ఏమీ లేదు. ఒక మహిళ సాధించలేనిది మరి విజయం అనేది అసలు ఒక మహిళకి సాధ్యం కానిది ఏది లేని అని మనం నిరూపించుకున్నాము. జిల్లా కోర్టు, ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు పోరాడి 25 సంవత్సరాలు భార్య అనే వస్తువు కాదు, అది పెళ్లి చేసుకుని వదిలేసే వస్తువు కాదు. భార్య అనేది ఒక బాధ్యత, కనుక భార్యకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే, పర్సనల్ అయినా చెప్పినా సరే అని చెప్పేసి ముస్లిమ్స్ కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పేసి మన 2018లో పార్లమెంట్ ఒక యాక్ట్ చేసింది, ట్రిపుల్ తలాక్ అనే యాక్ట్ చేసింది. ఈరోజు చూసుకుంటే పోక్సో యాక్ట్ కానివ్వండి, మహిళల మీద జరిగేటువంటి అకృత్యాలను అడ్డుకోవడానికి, ఈ విధంగా చూసుకుంటే మహిళల పరిరక్షణ బాధ్యతతో పాటు మహిళల పురోభివృద్ధికి తోడ్పడే విధంగా మన దేశం ముందుకెళ్తుంది. మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా ముందుకెళ్తుంది. ఈరోజు చూసుకుంటే సూపర్ 6లో సూపర్ 4 ఆడవాళ్ళకు అనుకూలంగానే ఉన్నాయి. వంట మగవాళ్ళు చేయలేరు కదా మేడం, ఆడవాళ్ళ దృష్టిలో పెట్టుకొని పొల్యూషన్ ఫ్రీ సిలిండర్లు, అన్ని రంగాల్లోనూ నాడీ మనలే. చెప్పొచ్చేది ఏంటంటే విద్యా రంగంలో కనుక ఎప్పుడైతే కనుక మహిళా విద్యావంతులు అవుతారో ఆటోమేటిక్గా ఆర్థికంగా బలపడతారు. ఆర్థికంగా బలపడ్డారంటే, కుటుంబ పరంగా బలపడ్డారంటే గ్రామీణ స్థాయిలో, పట్టణ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా ఈ చిలకలూరుపేట పరిధిలో పుల్లారావు గారు ఎప్పుడు కూడా మహిళలను ప్రోత్సహించే వ్యక్తిగా ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వారి నాయకత్వంలో నేను ఉన్నందుకు కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎంతగా నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. పుల్లారావు గారు చెప్పినట్టుగా తప్పకుండా లీగల్గా ఏ విషయమైనా సరే నేను ఏదైనా చేయాల్సి వస్తే
100% ఫ్రీగా చేసి పెడతానని చెప్పేసి కూడా నా వంతు బాధ్యతగా తెలియజేస్తున్నాను. పూర్వక వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వేదిక ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ దినం ఇక్కడ జరుపుకోవడానికి రమేష్ అన్న ఇక్కడ పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు, చాలా సంతోషం. ఇంతమంది మేము ఇక్కడికి వస్తామని అనుకోలేదు, కానీ వచ్చాము. ఈ పండుగ లాగా చేసుకొని ఇక్కడ సార్ ముందు నేను మాట్లాడాలి అంటే నాకు కొంచెం భయంగా ఉంది. కానీ మహిళ అనేది ఒక శక్తి. మహిళకు ఓర్పు ఎక్కువ. ఇంట్లో పిల్లల్ని, భర్తని అందరినీ చూసుకొని మళ్ళీ ఉద్యోగాలు చేస్తూ అక్కడ మళ్ళీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఓర్పుతో జయించుకొని మళ్ళీ రావాలి. అలాగే ప్రతి ఒక్కరూ పిల్లల్ని కొంతవరకే చదివించి వాళ్ళని చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్నారు. అట్లా అయితే చేయొద్దు. మన దేశంలో ఎంతమందో ఆడపిల్లలు ఎంతెంతో మన దేశంలో చాలా దూరం వెళ్ళి చదువుకుంటున్నారు. కొంతమంది చదువు లేకుండా చాలా మంది పనులకు వెళ్తున్నారు. అలా వద్దు, చేయకుండా ప్రతి ఒక్క తల్లి తన బిడ్డని మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.